విశాఖ నగరంలోని ఒక పార్ట్కు త్రాగునీరు అందించేటువంటి ఈ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ప్రస్తుతం ప్రమాదకర స్థాయి అంటే హైయెస్ట్ 61 అడుగులు. అయితే ప్రస్తుతం ఇది 58 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. అయితే దీంతో ముందుగానే అప్రమత్తమైన అధికారులు నీటిని ఒక గేట్ ద్వారా పైకెత్తి నీటిని కిందకు విడుదల చేశారు. అయితే రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే రిజర్వాయర్ ప్రమాదకర స్థాయికి చేరుకునే లోపే ముందుగానే కావాల్సిన నీటిని నిల్వ ఉంచుకుంటూ మిగిలిన నీటిని కిందకి విడిచిపెట్టారు. అయితే ఈ కారణంగా కిందన ఉండేటువంటి గ్రామాల ప్రజలకు కానివ్వండి, నేవీ ఎయిర్ ఫోర్స్ గుండా ఈ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ప్రవహిస్తూ ఉంటుంది. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే వారికి సమాచారం అందించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. ఎందుకంటే గేట్లను దాదాపు సంవత్సరంన్నర క్రితం ఎప్పుడో ఎత్తారు. మళ్ళీ ఇదే ఎత్తడంతో ఈ గేట్లు ఎత్తిన తర్వాత నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు కూడా తరలి వస్తున్నారు. చాలా బాగుంది. అంటే నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు వచ్చాము, ఎక్కువ అవుతుందని చెప్పేసి చూడడానికి వచ్చాం అనమాట. సో అందుకే ఫ్లోట్ కూడా ఎక్కువ ఉంది, వాటర్ కూడా గేట్లు కొంచెం తెరిచారనమాట, వాటర్ ఎక్కువైందని చెప్పి. అది ఎలా ఉందో చూడడానికి వచ్చాము, ఈతలో కొడుతున్నారా లేదని చెప్పి. జనరల్ గా స్నానానికి దిగుతుంటారా? అప్పుడప్పుడు కొంతమంది దిగుతూ ఉంటారు, అంటే వాటర్ కొంచెం తక్కువైనప్పుడు. కానీ సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే ఒప్పుకోరు, ఎందుకంటే చాలా మంది ఇక్కడ చనిపోయారు. అందువల్ల ఏంటంటే ఈతలో కొట్టడానికి అయితే మాత్రం ఇది నిషేధమే, ఒప్పుకోరు. సో మామూలుగా అయితే చాలా మంది చూడడానికి వస్తుంటారు. చాలా మంది వస్తారు. ఇప్పుడు 11:30 ఎండ్ అయిపోయింది కాబట్టి రావట్లేదు, కానీ 4:30 to 7:30 వరకు ఇక్కడ చాలా మంది ఉంటారు. మీకు పర్యాటక ప్లేస్ లాగా కనిపిస్తుంది, మొత్తం పార్క్ లాగా ఉంటది. యువతల అవతల మొత్తం సైడ్స్ వాళ్ళందరూ తాళాలు వేసుకొని పంపించేంత వరకు ఇక్కడే ఉంటారు చాలా మంది. ఆ కిందన కనిపిస్తున్న వ్యూ లో కూడా స్నానాలు బాగా చేస్తారు. ఆ కిందన కనిపిస్తుంది అటువైపు, అంటే అది కొంచెం డేంజర్ జోన్ కాదు కాబట్టి, వాటర్ అటు వెళ్దు కాబట్టి. చాలా బాగుంది చూడడానికి, ఇదే ఫస్ట్ టైం చూడడం. వాటర్ అది ఫుల్ గా ఉంది, చాలా ఫుల్ గా ఉంది. గేట్లు ఎత్తారు ఆల్రెడీ, వాటర్ బాగా ఫ్లో అవుతుంది, చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం చూడడం. స్నానాలు అవి కూడా చేస్తారంట, జనాలు ఉన్నప్పుడు నేను ఎప్పుడు రాలేదు. ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది అంట, చాలా బాగుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నళిని గారు ఉన్నారు, ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని. మేడం నమస్తే మేడం, చెప్పండి ఈ రిజర్వాయర్ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందండి? ప్రస్తుతానికి వాటర్ లెవెల్ అయితే 59.6 ఉందండి మార్నింగ్ 6 o'clockకి. మాది పూర్తిగా ఎఫ్ఆర్ఎల్ అయితే 61 feet అండి. దాని గురించి ఏం చేసామంటే అంత లెవెల్ అడుగున్నర మెయింటైన్ చేసాం కాబట్టి ఇప్పుడు అది మనం ఇప్పుడు వాటర్ రిలీజ్ చేయాల్సిన టైం వచ్చింది. అందువల్ల ఏంటంటే వాటర్ రిలీజ్ చేసాము. ఒక అరడికి మాత్రమే మనం రిలీజ్ చేసాం వాటర్. దానివల్ల 300 cusecs బయటకు వెళ్తుంది అండ్ 200 cusecs లోపలికి వస్తుంది అనమాట. ఇన్ఫ్లో 200 cusecs, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మనం మెయింటైన్ చేస్తాం అనమాట. వాటర్ లెవెల్ 59.5కి మెయింటైన్ చేస్తాం. మేడం లాస్ట్ గా ఎప్పుడు ఈ గేట్ ని ఎత్తారు? అంటే మళ్ళీ ఇప్పుడు ఎత్తడంతో చాలా మంది సందర్శకులు కూడా వస్తున్నారు చూడడానికి. 2022లో ఒకసారి మనం ఇది గేట్స్ ఎత్తామండి. ఇప్పుడైతే ఒక గేటే ఎత్తాము. మేడం అంటే గేట్ ఎత్తితే ఈ వాటర్ దిగువకు వెళ్తుంది, దిగువన కొన్ని గ్రామాలు కూడా నివసిస్తున్నాయి, వారిని ఎలాంటి అలర్ట్ చేశారు? ఆల్రెడీ ఎంఆర్ఓ గారు చెప్పాము, జోనల్ కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. దీనివల్ల నావీ వాళ్ళకి కొంచెం ఇది ఉంది, ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా ఉంది, అందుకే వీళ్ళందరికీ ఇంటిమేషన్ చేసాము. అండ్ పోలీస్ స్టాఫ్ కూడా మనం ఇంటిమేట్ చేసాము, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ది పీపుల్ మనం వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేసామండి అందరికి. మేడం ఇప్పుడు రానున్న మరికొద్ది రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు, దాని తగ్గట్టు మీరు ఎటువంటి ప్రణాళికలు? దాని గురించనే ఒక 2 points కొంచెం మనం కిందకి డౌన్కి రిలీజ్ చేస్తాం వాటర్, అంటే వాటర్ లెవెల్ అంటే 59.4 అలా మెయింటైన్ చేసాం అనుకోండి. 28కి 30th మధ్యలో వర్షాలు హెవీ ఫ్లడ్స్ ఉంటాయి అన్నారు. ఈ లోపల వస్తే కనుక అది బ్యాలెన్స్ అవుతుంది అనమాట మనకి, అంటే 59.5కి 6కి మళ్ళీ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం వెంటనే ప్రికాషన్ ఒక 1 or 2 hours మళ్ళీ మనం ప్రికాషన్ తీసుకోవచ్చు. మేడం ఈ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ చాలా పురాతనమైనది, చాలా పెద్దది కూడా. సో దీని నుంచి ఏ ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతుంది? ఇది మెయిన్ డ్రింకింగ్ వాటర్ పర్పస్కే ఇస్తాము. నరవ, మల్కాపురం, శీలానగర్ అక్కడ వరకు వెళ్తుంది, మన విశాఖపట్నం వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి జీవీఎంసీకి వెళ్ళి అక్కడ నుంచి శుద్ధి చేసిన అనంతరం అవునండి, అది ప్యూరిఫై అయిన తర్వాత మనకి ఏరియాస్కి వెళ్తుంది అనమాట. మేడం జనరల్ గా సందర్శకులు వస్తుంటారా ఇక్కడికి? చాలా ఎక్కువ మంది వస్తారు. 2 days బ్యాక్ అయితే వాటర్ రిలీజ్ చేస్తామని చాలా మంది వచ్చారు. ఇప్పుడు కూడా చాలా మంది వాటర్ ఫ్లో చూద్దామని ఆతృతగా వచ్చారు. అక్కడ ఉన్నారు, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మేడం జనరల్ గా ప్రమాద స్థాయి అంటూ ఉంటుందా మేడం? దీనికి ఎంత ఉండొచ్చు? 61 feet అండి, 61 feet వరకు ఉందండి ఎఫ్ఆర్ఎల్.
61. గతంలో ఎప్పుడైనా 61 వచ్చింది? లేదు, మనం అది రాకముందే మనం 58 లో రిలీజ్ చేసిన రోజులు ఉన్నాయి. అదే 2022లో 58 ఉన్నప్పుడే రిలీజ్ చేసాం. ఇప్పుడు మాత్రం కొంచెం మనం ట్రై చేసాం, 59.5 వరకు వెయిట్ చేసాం అనమాట. ఎందుకంటే మనకు డ్రింకింగ్ వాటర్ కూడా కావాలి కాబట్టి, స్టోరేజ్ ఉండాలి కాబట్టి, మనం వాటర్ స్టోరేజ్ ఉండాలి అనేసి ఉంచామండి డ్రింకింగ్ వాటర్. ప్రస్తుతానికి అయితే కొంత నీరు అయితే కిందకి విడుదల చేస్తున్నారు. అంటే చుట్టుపక్కల ఉన్న పొలాలు కూడా ఉన్నాయి. నేవీ, మీరు చెప్పినట్టు నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళని కూడా తాక్కుంటూ ఈ వెళ్తుంది. సో వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడంతో ఆల్రెడీ ఆల్రెడీ అలర్ట్ చేసాం. మార్నింగ్ మేము 6 o'clock నుంచి వాళ్ళకి చెప్తున్నాం. 2 days బ్యాక్ నుంచి వాళ్ళకి అలర్ట్ చేసాం కాబట్టి వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకున్నారు. వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆర్మర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని, అవన్నీ ఆల్రెడీ వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు MRO గారు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకొని అందరినీ, వాళ్ళని కూడా, జనాలను కూడా అలర్ట్ చేశారు. నెక్స్ట్ మన జోనల్ కమిషనర్ గారు కూడా ఇంటిమేషన్ ఇచ్చాము, ఆవిడ కూడా ఫీల్డ్లో ఉండి చూసుకున్నారు. కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అండ్ పోలీస్ అధికారులకు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి అలర్ట్ చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.